హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. ఓషన్స్ అండ్ కాంటినెంట్ ఈ ప్రపంచమంతా ఏ విధంగా డిజైన్ చేయబడింది లేదా ఏ విధంగా ఉంది అని అర్థం చేసుకోవడానికి ఈ లెసన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ లెసన్లో మనం గమనిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే కాంటినెంట్స్ గురించి నేర్చుకుంటాం, అలాగే ఓషన్స్ గురించి నేర్చుకుంటాం. సో మనం ఈ లెసన్లో ఏం చూస్తున్నామంటే 7 కాంటినెంట్స్ అలాగే మేజర్ ఓషన్స్ ఏమున్నాయి, ఈ ఓషన్స్ గురించి కాంటినెంట్స్ గురించి మనం ఈ లెసన్లో చూడబోతున్నాం ఈ టాపిక్లో. సో కాంటినెంట్ అంటే ఏ లార్జ్ కంటిన్యూస్ మాస్ ఆఫ్ ల్యాండ్. అంటే ఈ ప్రపంచం అంతా ఆరిన నేల, ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కాంటినెంట్స్గా డివైడ్ చేశారు. అలాగే వాటర్తో ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ సముద్రాలుగా, ఓషన్స్గా వాటికి పేర్లు పెట్టి వాటిని ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం, రికగ్నైజ్ చేయడం కోసం డివైడ్ చేయడం జరిగింది. సో కాంటినెంట్ అనేది కంటిన్యూస్ మాస్ ఆఫ్ ల్యాండ్, అది ల్యాండ్కి సంబంధించింది. ఇట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడ్స్ డిస్క్రీట్ ఐలాండ్స్ సరౌండింగ్ ఇట్. అండ్ ఆల్సో ఓషన్ అంటే ఏంటంటే ఏ లార్జ్ బాడీ ఆఫ్ సాల్ట్ వాటర్ సరౌండింగ్స్ కంటినెంటల్ ల్యాండ్ మాసెస్. సో ఈ విధంగా కాంటినెంట్స్ గురించి అలాగే ఓషన్స్ గురించి మనం బాగా ఈ లెసన్లో మనం చూడబోతున్నాం. ఈ పిక్చర్ చూడండి. 7 కాంటినెంట్స్ని వరల్డ్ ప్రపంచ పటంలో మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే జాగ్రత్తగా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చూద్దాం. నార్త్ అమెరికా ఈ సైడ్ ఉంది, నార్త్ అమెరికా కింద సౌత్ అమెరికా ఉంది. సో పక్కన వచ్చేసరికి ఆఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియా, ఏషియా అండ్ యూరప్. సో ఇవన్నీ కాంటినెంట్స్, 7 కాంటినెంట్స్. ఈ కలర్ఫుల్గా ఉన్నవన్నీ కూడా, గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఉందంతా ఇట్స్ ఎ ల్యాండ్. ఈ ల్యాండ్ని మనం ఈజీగా, సో వరల్డ్లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా ఎక్కడ ఉంది, ఎలా డివైడ్ చేశారు అర్థం చేసుకోవాలంటే మనకి ఇది బాగా మనకి ఉపయోగపడుతుంది, రైట్? సో 7 కాంటినెంట్స్లో ఏషియా అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ విత్ ఎన్ ఏరియా ఆఫ్ 44.58 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. సో ఏషియా అనేది లార్జెస్ట్ కాంటినెంట్గా ఉంది. ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎర్త్, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద ఫౌండ్ ఇన్ ఏషియా. సో ఏషియా అనేది వెరీ లార్జ్ ల్యాండ్ ఉన్నటువంటి కాంటినెంట్. సెకండ్ వచ్చేసరికి ఆఫ్రికా. సో ఆఫ్రికా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ విత్ అన్ ఏరియా ఆఫ్ 30.37 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. ద వరల్డ్ లార్జెస్ట్ హాట్ డెజర్ట్, సహారా అనేటువంటి హాట్ డెజర్ట్ ఈ ఆఫ్రికాలోనే, కాంటినెంట్లోనే ఉంది. వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ నైల్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఆఫ్రికా. ఈ నైల్ రివరు అలాగే డిజర్టు ఇవి ఆఫ్రికాలో ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి నార్త్ అమెరికా. ఇట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ విత్ అన్ ఏరియా ఆఫ్ 24.71 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సమ్ ఆఫ్ ద ఎర్త్స్ యంగెస్ట్ మౌంటైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద Cascade Range in US, which spans over 500 millions. And also after that South America, North America tarvata South America. It is connected to the North America through the Isthmus of Panama. So the Andes, which is the Earth's longest terrestrial mountain range, is found in the continent. సో తర్వాత వచ్చేసరికి మనకి అంటార్టికా ఉంది, యూరప్, ఆస్ట్రేలియా. సో అంటార్టికా ఇట్ ఈస్ ద కన్సిడర్డ్ సో windiest and driest place on earth. It does not have any countries, but it contains several research laboratories. ఎక్కువగా ఈ అంటార్టికా కాంటినెంట్లో ల్యాబొరేటరీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత యూరప్. ఇట్ ఈస్ ద 6th లార్జెస్ట్ కాంటినెంట్ విత్ అన్ ఏరియా ఆఫ్ 10.18 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై బాడీస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఆల్ 3 sides. యూరప్ని 3 సైడ్ నుంచి కూడా చుట్టుపక్కల వాటర్తో నిండి ఉన్నది.
ఇంకా ఫైనల్గా చివరికి వచ్చేసరికి ఆస్ట్రేలియా, ద స్మాలెస్ట్ కాంటినెంట్ విత్ a land area of 7.692 million square kilometers. It is the lowest, the flattest, one of the driest continents. సో టాప్లో ఏషియా అనేది బిగ్గెస్ట్ కాంటినెంట్గా ఉంటే ఆస్ట్రేలియా వెరీ స్మాలెస్ట్ కాంటినెంట్గా ఉంది. సో మేజర్ ఓషన్స్, సో సరౌండింగ్స్ కాంటినెంట్స్ ఆర్ ద 5 మేజర్ ఓషన్స్. ఇప్పుడు మనం ఇందాక ఈ ల్యాండ్ గురించి చూసాం. ఈ ల్యాండ్కి చుట్టుపక్కల పక్కపక్కన ఆ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా ఏంటంటే వాటర్. సో ఈ వాటర్ని ఓషన్స్గా నేమింగ్ ఇచ్చారు. సో వీటిని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియా కంట్రీ దగ్గర చూస్తే పసిఫిక్ ఓషన్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్, పసిఫిక్. తర్వాత అక్కడ ఇండియా కింద ఇండియన్ ఓషన్ ఉంది. తర్వాత ఈ సైడ్కి వస్తే సదరన్ ఓషన్ ఉంది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో మనకి అంటార్టికా ఓషన్ ఉంది, అట్లాంటిక్ ఓషన్. సో ఇలాగా 5 మేజర్ ఓషన్స్, 5 మేజర్ ఓషన్స్ ఏమేమి ఉన్నాయి? పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, సదరన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ అండ్ ఆర్కిటిక్ ఓషన్. సో పసిఫిక్ ఓషన్, సో మేజర్ ఓషన్లో మనం చూస్తున్నాం పసిఫిక్ ఓషన్ ఇస్ ద లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఆల్సో హ్యాస్ ద డీపెస్ట్ నోన్ పాయింట్ ఆన్ ద ఎర్త్, ద ఛాలెంజర్ డీప్. ఇది చాలా లోతుగా ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ ద సెకండ్ వన్ వచ్చేసరికి అట్లాంటిక్ ఓషన్. ద సెకండ్ లార్జెస్ట్ ఓషన్ వచ్చేసరికి అట్లాంటిక్ ఓషన్ కవర్స్ అబౌట్ 25% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. సో ఇట్ ఈస్ హోమ్ టు ఏ డైవర్స్ అమౌంట్ ఆఫ్ aquatic life అండ్ కంటైన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సో డిపాజిట్స్. ఎక్కువగా ఇక్కడ మనకి ఆయిల్స్, పెట్రోలియము, గ్యాసెస్ ఎక్కువగా ఈ యొక్క ఓషన్ నుంచి మనకి ఉంటాయి. తర్వాత ఇండియన్ ఓషన్, థర్డ్ లార్జెస్ట్ ఓషన్ ఇస్ ద ఏరియా అబౌట్ 70 million square kilometer అండ్ ఇట్ ఈస్ ద వార్మెస్ట్ ఓషన్ బేస్డ్ ఆన్ ద ఎర్త్. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి సదరన్ ఓషన్. So the southern ocean surrounds Antarctica and recognized as a distant ocean due to the presence of the Antarctica circumpolar current. So southern ocean ga chustam. So final ga Arctic Ocean is the smallest ocean, most inaccessible and least studied ocean in the world. So Arctic Ocean. Ilaga manaki 5 first the Pacific Ocean, so Atlantic Ocean, Indian Ocean, Southern Ocean and Arctic Ocean. These are all the 5 important oceans are there. So importance of oceans. Oceans regulate the temperature of coastal areas. Coastal areas లో అక్కడ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి ఓషన్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. ద ప్రెజెన్స్ ఆఫ్ ఓషన్స్ లార్జ్లీ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఇన్ సమ్ ల్యాండ్ మాసెస్. సో క్లైమేట్లో మార్పులు రావడానికి, సరైనటువంటి సక్రమంగా జరగడానికి ఈ యొక్క ఓషన్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. ఓషన్స్ ఆల్సో ప్రొవైడ్ హ్యాబిటేట్ ఫర్ మెనీ లివింగ్ థింగ్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద సోర్స్ ఆఫ్ లివింగ్ టు కోస్టల్ కమ్యూనిటీస్. సో కోస్టల్స్, ఈ ఓషన్స్ అనేవి చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది. లివింగ్ ఆర్గానిజమ్స్, చేపలు, డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ యొక్క బిజినెస్ బాగా జరిగి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి బతకడానికి ఉపయోగపడుతుంది ఓషన్స్. సో ఫైనల్గా మనం ఈ యొక్క క్లాసులో మనం ఏం చూసామంటే, వరల్డ్ అంతా ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని 7 కాంటినెంట్స్ కింద డివైడ్ చేశారు. అండ్ వాటర్తో ఏదైతే మొత్తం ఆక్యుపై చేసిందో వరల్డ్, ఆ యొక్క వాటర్ ఏరియాస్ని సో 5 ఓషన్స్గా డివైడ్ చేసి సో ఈజీ ఐడెంటిఫైగా సో ఆ ఏరియాస్ని, ఆ నేమ్స్ని బట్టి ఈజీగా ప్రజలు అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. సో ఇది క్లాసు. ఈ క్లాసులో మీరు కాంటినెంట్స్ గురించి అలాగే ఓషన్స్ గురించి నేర్చుకున్నారు. ఈ యొక్క పిక్చర్స్ ద్వారా మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ.